ఇది ఒక కథ కాదు, 1000 ఏళ్ల గాయం. ఇది ఒక కావ్యం కాదు, కోట్లాది మంది హిందువుల కన్నీటి ధార. ఒకప్పుడు ఈ గడ్డ మీద వేదం వినిపించేది, యజ్ఞధూపం ఆకాశాన్ని తాకేది. కానీ ఆక్రమణదారులు వచ్చారు. కళ్ళల్లో కరుణ లేనివారు, చేతుల్లో రక్తం వంటిన కత్తులు ఉన్నవారు మన శాంతివనాన్ని శ్మశానంగా మార్చారు. గుర్తుందా ఆ సోమనాథ్ క్షేత్రం? గజనీ మహమ్మద్ కత్తివేటుకు ఆ శివలింగం ముక్కలవుతుంటే ఆకాశం ఆక్రోశించలేదా? మన పవిత్ర గంగా తీరంలో శవాల గుట్టలు పేరుకుపోతుంటే ఆ తల్లి గంగ రక్తవర్ణంగా మారలేదా? నలందా విశ్వవిద్యాలయం నెలల తరబడి తగలబడుతుంటే మన జ్ఞాన సంపద బూడితవుతుంటే అక్షరం అక్షరం కన్నీరు కార్చలేదా? అల్లావుద్దీన్ ఖిల్జీ నుండి ఔరంగజేబు దాకా ఒక్కొక్కరి పేరు ఒక రక్త చరిత్ర. మొఘలుల కత్తుల కింద మన సంస్కృతి నలిగిపోయింది. కాశీ విశ్వనాథుడి ఆలయం కుప్పకూలుతుంటే, మధురలోని కృష్ణుడి జన్మస్థలం అపవిత్రమవుతుంటే ఆ భగవంతుడు కూడా మౌనంగా ఏడ్చాడు. తల్లుల ఒడి నుండి పిల్లలను లాక్కున్నారు. ఆత్మాభిమానం కోసం వేలాది మంది పద్మినీలు అగ్ని ప్రవేశం చేశారు. మన దేవతామూర్తుల ముక్కులు కోసారు, చేతులు నరికారు. విగ్రహాలను మసీదుల మెట్ల కింద వేసి తొక్కించారు. మన జంధ్యాలను తెంచారు, మన శిఖలను తుంచారు. బలవంతపు మత మార్పిడులు, జిజియా పన్నుల వేధింపులు ఈ గడ్డ మీద హిందువుగా బతకడమే ఒక నేరంగా మార్చారు. కానీ హిందూ ధర్మం అంటే అంతంలేని ఆకాశం, ఎంత అణిచివేస్తే అంత పగతో రగిలే అగ్నిపర్వతం. చీకటి రాజ్యమేలుతున్న వేళ ఛత్రపతి శివాజీ పుట్టాడు. మొఘలుల గుండెల్లో సింహస్వప్నమై గర్జించాడు. తన చేతిలోని భవానీ ఖడ్గం హిందూ పదాన్ని మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టింది. గుర్తు తెచ్చుకో రాణా ప్రదీప్ వీరత్వాన్ని. గడ్డి రొట్టెలు తినే అయినా సరే అక్బర్ ముందు తలవంచని ఆ మడమతిప్పని నైజం. గురు గోవింద్ సింగ్ త్యాగాన్ని తలుచుకో. తన పిల్లలను గోడల్లో పెట్టి బతికించిన ధర్మాన్ని వీడని ఆ సిగ్గువీరుల త్యాగం మన రక్తంలో లేదా? విజయనగర సామ్రాజ్యపు వైభవం నీది, కృష్ణదేవరాయల కీర్తి నీది. మారిపోయిన పేర్లు మార్చుకోలేమా? కూలిపోయిన ఆలయాలు కట్టలేమా? మనం ఎవరో మర్చిపోయాం, అందుకే ఈ దుస్థితి. మనం ఎవరో గుర్తు తెచ్చుకుంటే ఈ ప్రపంచమే మన ముందు తల వంచుతుంది. మిత్రమా, మన పూర్వీకులు అనుభవించిన ఆ వేదన నేడు మన స్వేచ్ఛకు పునాది. అయోధ్యలో రాముడు మళ్లీ వెలిగాడు. అది కేవలం ఒక గుడి కాదు, 1000 ఏళ్ల బానిసత్వం సంకెళ్ళు తెంచుకున్న హిందూ సమాజపు విజయం. కానీ యుద్ధం ఇంకా ముగియలేదు. చరిత్రను వక్రీకరిస్తున్నారు, నీ సంస్కృతిని తక్కువ చేసి చూపిస్తున్నారు. నువ్వు ఒక రాజుల వంశానివి, నువ్వు ఒక జ్ఞానుల వారసుడివి. నీ చేతిలో ఫోన్ ఉంది, దానితో నీ చరిత్రను 10 మందికి చాటి చెప్పు. నీ గొంతులో ధర్మం ఉంది, దానితో సత్యాన్ని గర్జించు. కులం పేరుతో వీడిపోకు, మతం పేరుతో ముక్కలవ్వకు. నువ్వు హిందువువి, అది నీ బలం, అది నీ ప్రాణం. ఏ ఆలయం దగ్గర శిథిలాలు ఉన్నాయో అక్కడ మళ్ళీ గోపురాలు లేవాలి. ఏ చరిత్ర పుస్తకంలో నిన్ను ఓడిపోయిన వాడిగా రాశారో అక్కడ నీ వీరత్వాన్ని నువ్వు మళ్ళీ లిఖించాలి. సమాజం కోసం, ధర్మం కోసం నీ వంతు బాధ్యతను నువ్వు స్వీకరించు. కళ్ళు తుడుచుకో, కత్తి పట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ కళానికి, నీ గళానికి పదును పెట్టు. సత్యం గెలవాలి, ధర్మం నిలవాలి. ఓటమి మన చరిత్ర కాదు, పునర్జీవనం మన నైజం. భారతమాత ముఖంలో మళ్ళీ చిరునవ్వు చూడడమే మన లక్ష్యం. జై హింద్, జై శ్రీరామ్.